యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుణ్ణి సరాసరి వారు చూశారు. అమ్మా, సరాసరి యేసయ్యను దేవుణ్ణి వాళ్ళు చూశారు. ఆయన పక్కనే ఉన్నారు, ఆయన పక్కనే కూర్చున్నారు, ఆయన పక్కనే తిన్నారు, ఆయనతో తిరిగారు, ఆయన అద్భుతాలు చూశారు. ఆయన శిష్యులుగా ఉన్న 12 మంది శిష్యులు ఉంటే ఆయన పౌలు చెప్తున్నాడు, వాళ్ళందరికంటే చిన్నవాడు, తక్కువవాడు. పౌలు చెప్తున్నాడు, వాళ్ళందరికంటే ఎక్కువగానే ప్రయాసపడ్డాను. హల్లెలూయా. సంఘంలో ఈరోజు చెప్పాలా, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నాను అని. ప్రయాసపడుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, నీకు ఇంకా ప్రయాసపడడానికి, ఇంకా శక్తిని ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు ఆ ప్రయాసలో ముందుకు నడిపించబడాలంటే కృప తోడే ఉండాలా. ఏం తోడే ఉండాలా? కృప తోడే ఉండాలా. నువ్వు పడుతున్న ప్రయాస కృప తోడే ఉండాలా. లేకపోతే నీ ప్రయాస, నేను ఎందుకు ప్రయాసపడాలి, నేను ఎందుకు బాధపడాలి, నాకు ఎందుకులే ప్రయాస, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే కదా అని దురాత్మ వెనక్కి లాగేస్తుంది. ఎప్పుడైతే కృప నీకు తోడే ఉంటుందో, నేను ఎంత ప్రయాసపడ్డా కూడా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన కృప ప్రయాసపడిందని కృపకు అప్పగించి కృపను కనపరుస్తా. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు అట్లాగా. చూడండి, అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. ఈరోజు దేవుని పెట్టలేదా? దేవునికి రక్షించిన దానికి, దేవుని బాప్తిసం నీకు ఆయన రక్తం కడిగి నేను శుద్ధి చేసుకున్నాను కానీ బిడ్డగా మార్చుకోవడానికి, పరలోక రాజ్యంలో స్థానం కల్పించడానికి ఆయనకు అవకాశం ఇస్తే నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం ఎక్కువగా ప్రయాసపడాలి. ప్రార్థన చేయడంలో ఎక్కువగా ప్రయాసపడాలి, బైబిల్ చదవడంలో ఎక్కువగా ప్రయాసపడాలి. ప్రతి ప్రార్థన కూడికి పరిగెత్తడంలో ముందుకంటే ఎక్కువగా, ఇంకా ఎక్కువగా పరిగెత్తడానికి ప్రయాసపడాలి. పౌలు మొదట పరిగెత్తిన దానికంటే తన ప్రాణం పోతున్న సమయంలో ఇంకా ఎక్కువగానే పరిగెత్తాడు దేవుని కోసం. ఆమెనందమా? ఆమెనందమా? ఒకసారి చచ్చిపోయాడని చెప్పి, నాలుగుతో కొట్టి చచ్చిపోయాడని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ గాయాలు తుడుచుకొని మళ్ళీ పక్క ఊళ్ళోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తా ఉన్నాడు. యేసు ప్రభువు నమ్ముకుంటే మీరు బాగుపడతారు, యేసు ప్రభువు నమ్ముకొని వేసే దగ్గర మీ జీవితాలు బాగవుతాయి, మీ పాపములు మీరు ఆయన దగ్గర నుంచి కడిగేసుకొని ఈ స్వార్థ ప్రకటిస్తామన్నాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ప్రతి దుర్నీతి నుంచి మీరు విడిపించబడతారు. ఆయన వయసు ఎక్కువయ్యే కొద్దీ ఇంకా ఆ రోజు పడవలు మాత్రమే ఉండే, ఓడలు మాత్రమే ఉండే, బస్సులు రైళ్ళు ఏమి లేవు. అందుకని ఏ దేశానికి వాళ్ళు ఏ ఊరికెళ్ళిన ఓడ వెళ్ళేవాళ్ళు. ఆయన ఓడ వెళ్తుంటే 3 సార్లు ఆ ఓడ పగిలి బద్దలైపోతే ఇదిగో చచ్చిపోతారనుకుంటే ఈదుకో పోతుంటే ఒక మూల దీపం ఉంటే ఆ దీపం ఆ గట్టులు చేరి అక్కడికి వెళ్ళి మళ్ళా ఎనబడిన తర్వాత వేరే ఊరికి నడిచి అట్లా వెళ్ళి నడిచి స్వార్థ ప్రకటిస్తూ అలాగే ఉండేది. అందుకంటే ప్రేమ దేవుని పెట్టారా, నా పరుగు నేను తుదముట్టించానని చెప్పగలిగాను పౌలు. ఆమేన్. నా పరుగును నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎక్కడ కూడా నా విశ్వాసాన్ని దిగదార్చుకోవాలా, ఎక్కడ కూడా నా పరుగు ఆపేసుకోవాలా. తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, గాలివాన వచ్చినా, పిడుగులు తిన్నా, అవమానం తిన్నా, బాధలు వచ్చినా, రక్తము కారినా, నా పరుగుని ఎక్కడ ఆపలా. ఈరోజు సంగమా, నీ పరుగు ఆగుతుందా? చెప్పాలి మనం. నీ పరుగు ఆగుతుందా? పరిగెత్తుతున్నావా? నీ పరుగు ఆగిపోతుందా? పరిగెత్తుతున్నావా? ఆలయ ప్రాంతాలకి పరిగెత్తుతున్నావా? శుద్ధికరణ కోటలకు పరిగెత్తుతున్నావా? ఆరాధనకు పరిగెత్తుతున్నావా? నియమాల కోటలకు పరిగెత్తుతున్నావా? ఆగిపోతున్నావా? అయితే నువ్వు ఆగిపోతున్నట్లయితే నీ విశ్వాసం దిగజారిపోతుంది. పౌలు ఏమంటారు తెలుసా? నా పరుగు నేను కథ పుట్టించాను, నా ప్రయాస ఎక్కువగా ప్రయాసపడ్డాను అందరికంటే. చెప్పవా మాట? నువ్వు చెప్పగలుగుతారు?